రోజుల తరబడి కురుస్తున్న కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. నిరుపేదలైన రాము, అతని భార్య సీత ఉంటున్న చిన్న పూరి గుడిసె ఆ గాలివానకు పూర్తిగా కుప్పకూలిపోయింది. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ వానలో నడుస్తూ ఆ దంపతులు ఆ రాత్రి వీధిన పడ్డారు. దిక్కుతోచన స్థితిలో రాముకి తన వరసకు అన్నయ్య అయ్యే ప్రసాద్ గుర్తొచ్చాడు. ప్రసాద్ ఆ ఊరిలో పెద్ద వ్యాపారి, గొప్ప ధనవంతుడు. వానలో తడుచుకుంటూ రాము, సీత ప్రసాద్ పెద్ద బంగళా ముందుకు చేరుకొని తలుపు తట్టారు. అన్నయ్య, ప్రసాద్ అన్నయ్య, దయచేసి తలుపు తీయండి. నేను రాముని వచ్చాను. ఎవరిది అర్ధరాత్రి వేళ? రాము, ఏంటిలా వానలో తడిచిపోయి ముద్దలా వచ్చేశారు? అసలేం జరిగింది? అన్నయ్య, రోజులు తరబడి కురుస్తున్న ఈ వానకు మా ఊరి గుడిసె పూర్తిగా కూలిపోయింది. తలదాచుకోవడానికి నీడలేదు. ఈ రాత్రికి మీ ఇంట్లో కొద్దిగా ఆశ్రయం ఇస్తావని ఆశతో వచ్చామన్నయ్య. ఏవండి, ఎవరొచ్చారు? అబ్బో, రాము, సీత. అదేంటలా బురద బట్టలతో లోపలికొచ్చేస్తున్నారు? ఆ ఖరీదైన తివాచి ఎంత బురదైపోతుంది. అక్కడే గుమ్మం బయట నిలబడండి. క్షమించండి కమలక్క, బట్టలు మార్చుకోవడానికి కూడా ఏమీ మిగల్లేదు. గుడిసె కూలిపోతే ప్రాణాలు దక్కించుకొని ఇలా వచ్చాము. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. కానీ మా ఇంట్లో బంధువుల కోసం కట్టిన గదులన్నీ నిండిపోయాయి. మీలాంటి వాళ్ళు లోపలుంటే మా స్థాయికి తగ్గట్టు ఉండదు. కావాలంటే ఆ పెరట్లో ఉన్న పాత పశువుల పాకలో తలదాచుకోండి. వాన తగ్గగానే మీ దారి మీరు చూసుకోవచ్చు. అవును రాము, కమల చెప్పినట్లు ఆ పాకులో ఉండండి. ఇల్లంతా బురద చేయకండి. నేను ఉదయాన్నే మీ పరిస్థితి ఏమిటో చూస్తాను. ఆ చలి రాత్రి రాము, సీత ఆ పాత పాకలోనే వణికిపోతూ గడిపారు. మరుసటి రోజు ఉదయం వాన తగ్గింది. రాము ఎలాగైనా మళ్లీ గుడిసె వేసుకొని ఏదైనా చిన్న పని ప్రారంభించటానికి తన అన్నయ్య ప్రసాద్ దగ్గర కొద్దిగా అప్పు అడుగుదామని వెళ్లాడు. కానీ ప్రసాద్ బుద్ధి అప్పటికే మారిపోయింది. రాము డబ్బడుగుతాడని గ్రహించి అతని చూడగానే ముఖం తిప్పుకోవడం, మాట్లాడకుండా తప్పించుకోవడం మొదలెట్టాడు. అన్నయ్య, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. నా బతుకు రోడ్డున పడింది. మళ్లీ గుడిసె వేసుకోవడానికి, కొద్దిగా బట్టల వ్యాపారం మొదలుపెట్టడానికి నాకు 500 రూపాయలు అప్పుగా ఇస్తావా అన్నయ్య? నేను కష్టపడి పనిచేసి పైసా పైసాకి వడ్డీతో సహా తీర్చేస్తాను. ఏంటి రాము, డబ్బులు అడుగుతున్నావు? నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు? నా వ్యాపారానికే పెట్టుబడి చాలక నేను ఇబ్బందుల్లో ఉన్నాను. అయినా గుడిసె వేసుకోవడానికి డబ్బులెందుకు? ఏవో 4 తాటాకులు తెచ్చుకుని కప్పుకోవచ్చుగా. నీకు అప్పు ఇచ్చే స్తోమత నాకు లేదు. దయచేసి నన్ను అడగకు. అన్నయ్య, నీకు ఊళ్ళో 2 బంగళాలు, పెద్ద వ్యాపారం ఉన్నాయి. నీకు 500 ఒక లెక్క. దయచేసి కాదనకన్నయ్య. ఉన్నాయని ఊరికే ఇచ్చేయమంటారా ఏంటి? నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేను. ఇక మీ దారి మీరు చూసుకోండి అంటూ ప్రసాద్ అక్కడుంచి విసురుగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో పెరట్లో పనిచేసుకుంటున్న సీతకు కమల తన పొరుగింటావిడితో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. చూసావా వాళ్ళ వరస? ఇల్లు కోలిపోయిందని ఆశ్రయం కోసం వచ్చారు. వాళ్ళ దగ్గర చిల్లిగవ్వలేదు. అడుక్కునే బతుకులు. మళ్ళీ ఆ సీత చూడ్డానికి ఎంతో మంచిదానిలా, పతివ్రతలా ముఖం పెడుతుంది. తినడానికి తిండి లేదు, డబ్బులిమ్మని నా మొగుణ్ణి పీడిస్తున్నారు. అందుకే వాళ్ళెక్కడ డబ్బు అడుగుతారు అని ఆయన వాళ్లతో మాట్లాడమే మానేశారు. పాపం కదా కమల, వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా. అన్నం ఎందుకు పెట్టాలి? వాళ్ళు చాలా మంచోళ్ళు కదా. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఎలాగలా బతుకుతారు. అన్నం తినే స్తోమత లేకపోతే శుభ్రంగా నీళ్ళలో గంజి కాచుకొని తాగొచ్చు కదా. దానికి కూడా మా డబ్బులే కావాలా ఏంటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. వాళ్ళను ఇంక గెంటేయడమే తరువాయి. ఆ మాటలు విన్న సీత గుండె ముక్కలైంది. కన్నీళ్లాపుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి రాము చెయ్యి పట్టుకుని ఆ ఇంటి నుంచి బయటకొచ్చేసింది. ఊరి చివరున్న ఒక పాడుబడిన గుడి మండపంలో ఇద్దరు కూర్చున్నారు. రాము అవమాన భారంతో కుమిలిపోతున్నాడు. చూసావా సీత, డబ్బు లేనివాడికి బంధుత్వం కూడా ఉండదు. మనం ఆపదలో ఉంటే కనీసం పలకరించే నాథుడు లేడు. మన కష్టాన్ని చూసి జాలిపడాల్సింది పోయి గంజి తాగి బతకమని అవమానిస్తున్నారు. నా చేతకానితనం వల్లే కదా నీకు ఈ పరాభవం జరిగింది. నన్ను క్షమించు సీత. ఏవండి, మీరేడవకండి. చుట్టాలు మనకు సాయం చేయలేదని బాధపడొద్దు. వాళ్ళ మాటలు మనల్ని మేలుకొలిపాయని సంతోషించండి. ఎవరి ముందు మనం చేయి చాపామో వాళ్ళే మనల్ని చూసి అసూయపడే స్థాయికి మనం ఎదగాలి. ఎలా ఎదుగుతాం సీత? మన చేతిలో చిల్లి గవ్వలేదు.
వ్యాపారం చేయడానికి పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది? పెట్టుబడి మన దగ్గరే ఉందండి అంటూ సీత ఎంతో భావోద్వేగంతో తన మెడలోని బంగారు మంగళసూత్రాన్ని తీసి రాము చేతిలో పెట్టింది. మెడలో కేవలం ఆ పసుపు తాడును మాత్రమే మిగుల్చుకుంది. రాము ఆశ్చర్యంతో వణికిపోయాడు. సీతా, ఏంటిది? ఏ ఆడదైనా ప్రాణంగా చూసుకునే మంగళసూత్రాన్ని తీసి నా చేతిలో పెడుతున్నావు? వద్దు సీత, ఈ పాపం నేను చేయలేను. ఇది పాపం కాదండి. నా మెడలో బంగారం ఉంటే నేను సుమంగళిని కాదు. నా భర్త ఆత్మాభిమానం నిలబడితేనే నేను నిజమైన సుమంగళిని. ఈ బంగారం అమ్మి బట్టల వ్యాపారం మొదలెట్టండి. నా నమ్మకం వమ్ము కాదు. ఈ మంగళసూత్రం అమ్మిన డబ్బుతోనే మన బ్రతుకుని మార్చుకుందాం. రేపు మీరు గొప్ప స్థాయికొచ్చాక 100 రెట్లు బంగారంతో మీరే నా మడిలో మళ్లీ సూత్రాన్ని కడుదురులేండి. మీ పట్టుదల ముందు ఈ కష్టాలు ఎంతో కాలం నిలబడవు. తీసుకోండి. నీ త్యాగానికి, నీ నమ్మకానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సీత. నువ్వు నా మెడలో కట్టిన ఈ బాధ్యతను నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, మనం అవమానించిన వాళ్ళ కళ్ల ముందే మనం అత్యున్నత స్థాయికి చేరుకుందాం. ఆ మంగళసూత్రం అమ్మగా వచ్చిన డబ్బుతో రాము చిన్నగా బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. ఊరూరా తిరిగి బట్టలమ్ముతూ ఎండనక వాననక అహర్నిశలు శ్రమించాడు. సీత కూడా అతనికి ప్రతి అడుగులో తోడుగా నిలబడింది. రాము నిజాయితీ, కష్టపడి తత్వం వ్యాపారాన్ని పెంచాయి. 10 ఏళ్ల కాలం గడిచింది. కాలచక్రం తిరిగింది. ఒకప్పుడు గుడిసెలేని రాము ఇప్పుడు ఆ ఊరిలోనే అతిపెద్ద వస్త్ర దుకాణానికి యజమానయ్యాడు. ఒక గొప్ప భవనాన్ని నిర్మించుకున్నాడు. ఊరి జనం రాము, సీతల్లో ఎంతో గౌరవించడం మొదలెట్టారు. కాని ప్రసాద్, కమల మాత్రం రాము ఎదుగుదలని చూసి ఓర్వలేకపోయారు. వాళ్ల అహంకారం వాళ్లను గుడ్డివాళ్లను చేసింది. దారిలో రాము ఎదురుపడినా వాళ్లు పలకరించేవారే కాదు. చూశారా అండి, ఆ రాముగాడికి ఎంత అదృష్టమో! ఎక్కడో తక్కువ ధరకు బట్టలమ్మి 4 రాళ్లు వెనకేసుకున్నాడు. ఇప్పుడు వాడు మనతో సమానంగా బంగళా కట్టేసుకున్నాడు. ఎంత డబ్బొచ్చినా వాళ్ల పుట్టుక స్థాయి పాతదే కదా. మన ముందు వాళ్ళు ఎప్పటికీ తక్కువ వాళ్లే. వాడిదేముందులే కమలా, వాడి అదృష్టం అలా కలిసొచ్చింది. మన వ్యాపారం ముందు వాడెంత? వాడికి అసలు వ్యాపారం మెలకువలు ఏవీ రావు. వాడిని చూసి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల చిన్న చూపు వాళ్లకే ఉంటుంది. కాని గర్వం ఎప్పుడూ శాశ్వతం కాదు. ప్రసాద్ అహంకారం, అతి నమ్మకం వల్ల అతని వ్యాపారంలో భారీ నష్టాలొచ్చాయి. తోటి వ్యాపారులు అతన్ని దారుణంగా మోసం చేశారు. అప్పులు పెరిగిపోయాయి. పరిస్థితి ఎంతవరకొచ్చిందంటే ప్రసాద్ నివసిస్తున్న ఆ పెద్ద బంగళాను ఆ అప్పుల వాళ్లు జప్తు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రసాద్, కమల దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరిని సాయం అడిగినా ఎవ్వరూ ముందుకు రాలేదు. కమల, అంతా అయిపోయింది. రేపటిలోగా 5 లక్షల రూపాయలు కట్టకపోతే ఈ ఇంటిని వేలం వేస్తారు. మనం రోడ్డున పడాల్సిందే. మనకు తెలిసిన చుట్టాలందరినీ అడిగాను. ఎవ్వరూ ఒక్క పైసా కూడా ఇవ్వనన్నారు. ఇప్పుడు మనల్ని కాపాడేవాళ్లు ఎవ్వరూ లేరా? ఏవండి, మన రాము ఉన్నాడు కదా, వాడిప్పుడు ఊళ్ళో అందరికంటే పెద్ద ధనవంతుడు. పైగా వాడు మీ తమ్ముడు వరుస. బంధుత్వం కదా, మనం వెళ్ళి అడిగితే కాదంటాడా? ఆ పాత విషయాల వాళ్ళకి గుర్తుండవులే. వెళ్ళి అడిగి చూద్దాం, ఖచ్చితంగా సాయం చేస్తాడు. మనం ఆ రోజు వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేశాం కదే. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళాలి? ముఖమేముందండి, ఆస్తిని పోతే ఎవరైనా తల వంచాల్సిందే. వాడు చాలా మంచోడు, మనల్నేమీ కాదనడు. పద వెళ్దాం. ప్రసాద్, కమల సిగ్గుదిలేసి రాము ఇంటికి చేరుకున్నారు. విశాలమైన ఆ ఇంటిని చూసి వాళ్ల కళ్ళు బయలు కమ్మాయి. రాము, సీత వాళ్ళని చూసి, రండి అన్నయ్య, కూర్చోండి. ఏంటిలా అకస్మాత్తుగా వచ్చారు? అంతా క్షేమమే కదా? క్షేమమేముంది రాము, వ్యాపారంలో అంతా మోసం చేశారు. అప్పుల వాళ్ళ ఇంటి మీద పడుతున్నారు. రేపటిలోగా 5 లక్షలు కట్టకపోతే మమ్మల్ని రోడ్డున పడేస్తారు. రాము, నువ్వే ఎలాగైనా ఈ అన్నయ్యను కాపాడాలి. నీకిది చాలా చిన్న మొత్తం, దయచేసి కాదనకు రాము. అన్నయ్య, వ్యాపారంలో లాభనష్టాలు సహజమే. కానీ ప్రస్తుతం నా వ్యాపార పెట్టుబడులన్నీ లాక్ అయి ఉన్నాయి. అంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇప్పుడు నా చేతిలో లేదు. నన్ను క్షమించన్నయ్య. ఏంటి రాము అలా అంటున్నావు? మేమేమైనా పరాయోళమా? మేము నీ సొంత చుట్టాలం కదా, రక్త సంబంధం కదా. ఒక అన్నయ్య ఆపదలో ఉంటే తమ్ముడివి నువ్వు కాపాడాలి కదా. ఇదంతా సీత నీకు నూరిపోసుంటుంది. అందుకే నువ్వు సాయం చేయడానికి వెనకాడుతున్నావు.
ఆ మాట వినగానే లోపల నుంచి సీత గంభీరంగా నడుచుకుంటూ బయటకొచ్చింది. ఆమె మెడలో ఇప్పుడు పెద్ద బంగారు మంగళసూత్రం, ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్నాయి. కమలక్క, రక్తం పొంచుకు పుట్టిన చుట్టాలం, బంధుత్వమని ఇప్పుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నారే. 10 ఏళ్ల క్రితం కుండపోతవానలో మా ఇల్లు కూలిపోయి ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని మీ గుమ్మం ముందుకు నిలబడి ఆశ్రయం అడిగినప్పుడు ఈ బంధుత్వం ఎక్కడికి పోయిందక్కా? కనీసం ఇంట్లో కూడా రానివ్వకుండా పశువుల పాకులో పడుకోమన్నప్పుడు ఈ రక్త సంబంధం ఏమైపోయింది? సీత, అది గతించిపోయిన విషయం. ఆనాడు తెలియక తప్పు చేశాం. ఇప్పుడు ప్రాణ సంకటంలో ఉన్నా. కాపాడమ్మా. తప్పు కాదు ప్రసాద్ బావా, అది మీ అహంకారం. ఇల్లు కట్టుకోవడానికి కాస్త సాయం అడిగితే ఎక్కడ పదే పదే డబ్బు అడుగుతామో అని మాతో మాట్లాడమే మానేశారు. ఆఖరికి మేము అక్కడున్నామని కనీసం మనిషిగా కూడా గుర్తించలేదు. ఆ రోజు మీ అహంకారం ఎంత గుడ్డిదంటే మీ మనుషులమన్న సంగతి కూడా మీరు మర్చిపోయారు. సీత, అప్పుడు నాకు బుద్ధి లేదు. ఆస్తులు ఉన్నాయన్న గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ఏదేదో మాట్లాడాను. మమ్మల్ని క్షమించు, మాకు సాయం చేయండి. సాయం చేయాలని మాకు ఉంది కమలక్క, కానీ మా దగ్గర అంత డబ్బే లేదు. అయినా మీరేం బాధపడకండక్క, మీరు చాలా మంచివాళ్లు. మీరిప్పుడు ఆ అప్పుల వాళ్ళ దెబ్బకు అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారని నాకు తెలుసు. కానీ మీలాంటి మంచి వాళ్లకు అన్నమే తినాల్సిన అవసరం ఏముందక్కా? శుభ్రంగా వేడి వేడి నీళ్ళలో కాస్త గంజుగాచుకుని తాగొచ్చు కదా. ఆ రోజు మీరే కదా నాకు ఆ సలహా ఇచ్చారు. మీ సలహా మీకే ఇస్తున్నాను. సీత నోటి నుండి వచ్చిన ఆ గంజి మాట వినగానే ప్రసాద్, కమల గుండెల్లో పిడుగుపడినట్లయింది. ఆనాడు తాము చేసిన అవమానం ఇప్పుడు అక్షరం పొల్లుపోకుండా తమకే తిరిగొస్తుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. ఒక మనిషి కింద పడినప్పుడు చెయ్యి అందించకపోయినా పర్వాలేదు, కాని వాళ్ల దారిద్ర్యాన్ని చూసి ఎగతాళి చేయకూడదు. ఆ రోజు నా మంగళసూత్రం అమ్మి మేము ఈ స్థాయికొచ్చాం. మా కష్టాన్ని నమ్ముకున్నాం తప్ప అవసరానికి తల వంచే మీలాంటి బంధుత్వాన్ని కాదు. దయచేసి మీరిక వెళ్ళొచ్చు. కమల, మనం చేసిన పాపమే ఇవాళ మన పాలిట శాపంగా మారింది. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయకపోవటం ఎంత పెద్ద ద్రోహమో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నాడు మనం వాళ్ళని రోడ్డున పడేశాం. నేడు ఆ కర్మ మనల్ని రోడ్డున పడేసింది. మనకి ఈ అవమానం జరగాల్సిందే. పదా వెళ్దాం. ప్రసాద్, కమల సిగ్గుతో తలదించుకొని ఆ ఇంటి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ బయటికెళ్ళిపోయారు. అప్పుడు వాళ్లకు అర్థమైంది, ఆపదలో ఉన్నవాడికి సాయం చేయకుండా మొహం తిప్పుకున్నవాడు జీవితంలో ఎంత పెద్ద ఓటమిని చవిచూస్తాడో. అహంకారం ఎప్పటికైనా పతనం కాక తప్పదు. నిజాయితీ, కష్టం ఎప్పటికైనా శిఖరాన్ని చేరుకోక తప్పదు.